ఆ మధ్యకాలంలో ఎవరిని అడిగినా పెళ్ళా అప్పుడే ఎందుకు, చదువుకొని ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకోవడం మంచిది అనేవాళ్ళు. ఇప్పుడైతే పెళ్ళెందుకు, సింగిల్ బతికే సో బెటర్ అంటున్నారు కొంతమంది. అదేంటంటే అంత రిస్క్ చెయ్యలేమంటున్నారు. ఇంతకీ పెళ్ళిలో అంత రిస్క్ ఉంటుందా? పెళ్ళంటే ఎందుకంత భయం? పెళ్లి గురించి కలలు కంటూ ఊహల్లో తేలిపోయే రోజులు పోయాయి. యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో అందరూ చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, స్టార్టప్లు అంటూ కాంపిటేటివ్ ప్రపంచంలో బిజీగా ఉంటున్నారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే నాకు ఇప్పుడే వద్దు అంటున్నారు. పోనీ 30 దాటిన తర్వాత అడిగితే అప్పటికీ అదే మాట, అసలు పెళ్ళే వద్దంటున్నారు. మ్యారేజ్ సిస్టమ్ మీద నమ్మకం లేకో లేదా పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టం లేకో అయితే ఓకే, కానీ ఈ రోజుల్లో చాలామంది యువత పెళ్లి తర్వాత ఎదురయ్యే కొన్ని చిన్న భయాలతో పెళ్లికి దూరంగా ఉంటున్నారట. అవి ఎలాంటివంటే, పెళ్లి తర్వాత ఫ్రీడమ్ ఉండదేమో, కెరీర్ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందేమో, వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటారో, ఇలాంటి భయాల వల్లే చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారట. పెళ్లికి ముందు ఇలాంటి భయాలు ఉండటం మామూలే, కానీ ఈ భయాల కోసం నిజంగా పెళ్లిని దూరం పెట్టాల్సిందేనా? పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అయితే కాంప్రమైజ్ అనేది మనల్ని బాధ పెట్టే విషయం కాదు. ఎందుకంటే ఒక్కోసారి మనకు నచ్చి కాంప్రమైజ్ అవుతాం, అది ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. అందుకే కాంప్రమైజ్ అనేది సందర్భాన్ని బట్టి పాజిటివ్, నెగిటివ్గా మారుతుంది. కాబట్టి బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాంప్రమైజ్ అన్న విషయం గురించి భయపడాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత జీవితంలో అందమైన, అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు అవుతారు, లేకపోతే లేదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తెచ్చుకోవడం, పెళ్లి మీద భయాన్ని పెంచుకోవడం అనవసరం. ఒకవేళ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే అది మీ లైఫ్ పార్ట్నర్ కోసమో పిల్లల కోసమో అవ్వాల్సి వస్తుంది. అది తప్పు కాదు. ప్రేమతో కాంప్రమైజ్ అవ్వడం వ్యక్తిత్వాన్ని చంపుకున్నట్టు కాదు. ఏమంటారు?